వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పల్లెటూరు పంచాయతీ ముచ్చట్లు. అందరు ఎట్లున్నారు? మేమైతే మంచిగా ఉన్నాము. ఫస్ట్ టైం మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయండి. ఇక రాజక్క కుటుంబం అని సిరీస్ మొదలు పెట్టినాం కదున్నా, అలా ఇది పార్ట్ సెకండ్ వీడియో, అంటే పార్ట్ 2 వీడియో. ఇక పార్ట్ 1 వీడియో చాలా తక్కువ మంది చూసిర్రు, కాకపోతే మాకైతే మంచిగా అనిపించింది. ఎందుకంటే మేము ఒక 2 రోజులు ఆగి వీడియోలు పెట్టకపోయేసరికి మన వీడియోస్ అందరు మర్చిపోతున్నట్టున్నారు. ఇక అట్లా మర్చిపోకుండా ఉండాలంటే మేము రోజు ఒక వీడియో పెడదామని ఫిక్స్ అయినాము. ఇన్ని రోజులు మాకు కొంచెం ఎడిటింగ్ మస్తు ప్రాబ్లం అయ్యేది. ఇది ఎట్లా ఎత్తారు, అది ఎట్లా ఎత్తారు, కొత్త కొత్తగా అనిపించేది. కాకపోతే ఇప్పుడు బాగా అలవాటు అయింది. అట్లనే ఇప్పుడు డ్రెస్సులు చేంజ్ చేసి, అవి చేంజ్ చేసి, ఇవి చేంజ్ చేసి కూడా నేర్చుకున్నాము. ఇక అది కూడా చేసేస్తాం కాబట్టి ఇప్పటి నుండి రోజుకొక వీడియో ఖచ్చితంగా పెడతామని అనుకుంటున్నాము. ఇంకా మన వీడియోస్ అయితే గుర్తుపెట్టుకోరు, అస్సలు మర్చిపోకండి. మన వీడియోస్లో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిరీస్ ఏంటంటే రాజక్క కుటుంబం. అంటే ఏంటంటే రాజక్క కుటుంబంలో 2 కొడుకులు 2 బిడ్డలతో ఎట్లుంటది, లొల్లిలు ఎట్లయితే, పిల్లల వల్ల లొల్లిలు ఎట్లయితే, ఇప్పుడు అసలు ఎండాకాలం మీద ఎండాకాలం సెలవులు ఎట్లయితే, ఆరళ్ళ కొట్లాటలు ఎట్లయితే, అత్త కోడల కొట్లాటలు ఎట్లయితే, భూమి పంచాయతీలు ఎట్లయితే అని చెప్పేసి ఈ వీడియోలు. మన వీడియోస్ అసలు ఎవ్వరి దగ్గర కాపీ కొట్టినే కావు, మన ఓన్ కంటెంట్, మన ఓన్ స్క్రిప్ట్ మొత్తం రాసి పెట్టేసుకున్నాం మేము. దానికి తగ్గట్టే వీడియోస్ వేస్తున్నాము. ఇక మన లేట్ చేయకుండా మన వీడియోలకు వెళ్దాము, పదండి. ఇప్పటికే బాగా లేట్ అయింది, మొత్తం ఊడవాలి, ఊడిసి ముగ్గేయాలి. ఇంకా మా అత్తమ్మలు ఏమన్నట్టున్నది, ఓ అత్తమ్మో లే, ఇంకెంతసేపు లే. ఏందే పొద్దున్నే ఉరుతాను, ఆ నుండి ఏమైంది? అయ్యో నేను ఎందుకు కొడతాను అత్తమ్మ, ఇక నా ఊడిసి అయిపోయింది. ఇక ముగ్గు డబ్బా తీసుకొస్తే ముగ్గేసి వంట చేస్తా, అందుకే లేపిన. సరే పోయి తెత్తాగే. ఈమెకైతే కోపం అయితే ముక్కు మీదనే ఉంటుంది. చెప్పేదాకా ఆగనే ఆగది, అసలు ఎందుకు పిలిచింది ఏనా ఆగనే ఆగది. కోపం ఇట్లా ముక్కు మీద ఈయని ఉంటుంది, ఈయని. అబ్బా ఈ ఆకిలి ఊడిచి నా నడుము పోతాను. చిన్నదత్త అదంతింతో ఊడుసు, ఈ ముసలాం ఎట్లా నూడని అదంత ఊడితే మంచిగా అయిపోగలి. ఇక ముగ్గన్ని ఎత్తా. అబ్బా అసలు నేను వేసి ముగ్గైతే ఎంత మంచిగా ఎత్తా, మస్తు అందంగా ఎత్తా నేనైతే. మౌనిక నువ్వు ముగ్గెత్తనైతే మస్తు సూపర్ కొడుతుంది. గన్ని వంకర ముగ్గులు ఎట్లా ఎత్తవే? అసలు నాకు ఈ వంక తీసి ఆ వంక పెట్టేసరికి కథ అది ఎక్కడో పోతుంది, ఆ ముగ్గంతా చెడిపోతుంది. నువ్వు గిన్ని వంకర ముగ్గు ఎంత మంచిగా ఎత్తవే, వంట మంచిగా ఎత్తావు. అసలు నువ్వు అన్ని పనులలో మంచిగా ఎత్తవే, ఎట్లనే అది? ఇక ఏం చేద్దాం అత్తయ్య, నా పెద్ద కోడలాగా నా బాధ్యత ఇది. అందరికి మంచిగా వండి పెట్టడం, ఇంటిని అలంకరించడం నా బాధ్యత కాబట్టి ఇక నా బాధ్యతతోని ఇవన్నీ పనులు వచ్చినాయి. పెళ్లికి ముందు నేను చేసిన ఎప్పుడన్నా గదినే మరి. పెళ్లికి ముందు మీ అమ్మ నాన్నల్ని పెళ్లి చూపులప్పుడు అడుగుతున్న బిడ్డకి ఏ పని రాదన్నారు, మరి ఇంత మంచిగా ఎట్లా చేస్తారని గదే నాకు. సరే గింతి అత్తమ్మ, పోయి లోపల పోయి టిఫిన్ చేద్దాం పారి. పిల్లలు లేచిరు కావచ్చు, వాళ్ళని స్కూల్కి రెడీ అయ్యాలి. అబ్బా ఈ టీవీలు ఏం వచ్చి పాడబడతలేవు, మధ్యాహ్నం అయితే సీరియల్ వచ్చి ఇప్పుడు అసలు ఏం వస్తలేవు కదా. అత్తమ్మ మంచిగా ఉన్నావా? వచ్చినవానే అనిత, దాదా కూర్చుంటుందా? అత్తమ్మ అసలు ఆ ఫ్రీ బస్ అయినప్పటి నుండి ఆ ఎక్కుడు దిగుడు నాకైతే మస్తు కష్టమైంది అత్తమ్మ. అయ్యో మరి పిల్లలు ఒక్కదాని వచ్చినవేందా? పిల్లలు ఎక్కడ పెట్టొచ్చినావు? వాళ్ళు ఏం లేదు, బయట అలా దోస్తు కలితే దోస్తు దగ్గర ముచ్చట పెడుతుంది. బుజ్జి వాడేమో ఆడుకోవడానికి వేయండు, మస్తు రోజులు అవుతుంది అట్లా దోస్తులను కలిసి, ఆదివారమే కదా ఆడుకోవడానికి వేయరు. అవునానే, సరే మరి కాలు దగ్గర కడుక్కపోయి ఎప్పుడు తిన్నవేందో తింటూపా. వచ్చినవానే అనిత, అవ్వ ఎన్ని రోజులే పోతే. ఇక ఏం చేస్తాం అక్క, పోతే ఇన్ని రోజులంటే మరి అక్కడ అమ్మకి నాన్నకి నేను ఉన్నది ఒక్కదాన్ని, నేను చూసుకోవాలి కదా వాళ్ళని కూడా. గదే నేను చూసుకోవాలి. మమ్మల్ని ఎట్లా వేసుకున్నాను, వాళ్ళని ఎట్లా వేసుకుని, వాళ్ళని ఎట్లా వేసుకుంటాను, మమ్మల్ని అట్లనే చూసుకోవాలి. సరే గంతి పోయి కాలు రెక్కలు కట్టుకుని రాప, కొంచెం అన్నం తింటూ. మేము కూడా తినలేదు, తింటే కొంచెం పండుకునే తర్వాత ఇక సాయంత్రం అటు ఇటు అదో పని ఇదో పనే చెత్తుపా. సరే అక్క, సరే కాలు చేతులు కట్టుకుని వస్తా, అన్నం పెట్టు. కరెక్టే కానీ ఈమె నన్ను అడుగుడు ఎక్కడిది? ఈమె కూడా నేను ఎట్లా వచ్చినా ఆమె కూడా అట్లా వచ్చింది ఇంటికి కోడల్లాగా. ఈమె నన్ను క్వశ్చన్ చేసి ఎక్కడిది, గిన్ని రోజులు పోతావా అని. నా అత్తగారే నన్ను క్వశ్చన్ చేయలేదు, ఈమె నన్ను ఎక్కడిది చేసేది. సరే చూసుకుందాం తర్వాత మెల్లగా. నీకేడా పని లేదా అనే? దాన్ని ఎన్ని రోజులు పోయినావని ఎందుకు అడుగుతాను, అది అసలు అద్దెకారది. అది తీరితే ఏం చేస్తావే? అయ్యో నేనేం అడిగిన అత్తమ్మ, వట్టిగానే కదా అడిగింది. ఏమైందే గిన్ని రోజులు పోయినావని అడిగినందుకు, ఎందుకట్లా? అది మన ఆవలిస్తే 60 లెక్క పెడుతుంది, గదితోనే నానే నువ్వు చక్కవో, దాన్ని ఏం అడగకు. అబ్బో చిన్న కోడల్ని అంటే దీనికి బాగా పౌరుషం వేస్తాంది, కానీ మా అత్తకి మస్తు మారుతాంది. ఇక రేపటి నుండి పిల్లలకి ఒంటి పూట బళ్ళు సాలైతే అట కదనే? అవునటత్తమ్మ, అవును. కాకపోతే ఇంకా స్కూల్ నుండి ఇంకేం చెప్పలేదు కదా. వాడు చెప్పేదేమున్నది, నువ్వు సానలో చెప్పనే బట్టి ఆడతలేదటోళ్ళు చెప్పనే బట్టి ఎండలు బాగున్నాయి, అందుకే ముందుగానే సాలి చెప్తారని చెప్పనే బట్టే మళ్ళీ ఆడి చెప్పేదేందే.
అవునత్తమ్మ బాగా ఎండలు కొడతానే అసలు అమ్మోళ్ళ ఇంటికన్నా అయితే ఎండలు అసలు మామూలుగా లేవు. ఆ కూలర్ వేసి తిరుగుతూనే ఉన్నది, కారేసి చెమటలు గారుతూనే ఉన్నాయి. అసలు మనసులో పట్టలేదనుకో. ఈడైతే మన ఇంటికాడైతే కొంచెం చల్లగా చెట్లు అవి ఉన్నాయి, కానీ ఆడ సిటీ ఏనా ఆడ ఏం లేదు. ఏసీ పెట్టిద్దామా అంటేనేమో ఏసీ కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందని అద్దంటారు, కానీ అసలు మస్తు వేడి ఉబ్బరం. సిటీలో ఏమున్నది, సిటీలా ఆ ఇరికిల్లు ఉంటారు, అంతా అల్లనే ఉంటారు, ఆ బట్టలు అల్లనే ఎండెత్తారు, గిన్నెలు అల్లనే ఉంటారు. అంత ఎట్లా పాడబడతాయి సిటీలా? అయినా కానీ అత్తమ్మ అందరూ సిటీలే ఉండాలి, సిటీలే పోవాలని చూస్తారు. ఈ పల్లెటూర్లలో ఎవరుంటారు అత్తమ్మ? అబ్బా ఈ పల్లెటూరు వాతావరణం ఇచ్చిపెట్టుకుంటారా? ఎంత చల్లగా ఉన్నది, ప్రశాంతంగా ఉన్నది. పని వరకు పని చేసుకున్న తర్వాత వచ్చి మంచిగా ఇట్లా చెట్ల కింద కూర్చుంటే ఎంత చల్లగా ఉంటది. అవునత్తమ్మ, పిల్లలిగా పోదాం నాని దగ్గర పోదాం ఇదే పాట పాడత్తమ్మ. మరి అమ్మ నాన్న మంచిగా ఉన్నారా అనే ఫోన్ కూడా చెప్పలేదు, ఒక్క ఫోన్ కూడా మాట్లాడదామంటే. ఇక మంచిగా రత్తం, ఇక వాళ్ళు పొద్దున లేస్తే నాన్న డ్యూటీకి పోతాడు, అమ్మ పనులు అవి ఇవి అంత ఇదే ఉంటుంది కదా, అందుకే ఫోన్ చేయలే అత్తమ్మ. ఇక మేము తిరుగుతూనే ఉన్నాము. సరే గంతి. ఏమాయనే మౌనిక, నువ్వు మీ అమ్మోళ్ళ ఇంటికి పోతా అన్నావు కాదే? ఇక ఇప్పుడే పోనత్తమ్మ, ఇక పిల్లలకి కొంటుబూట పళ్ళు స్టార్ట్ అయినాయి కదా, ఇక ఎండాకాలంలో పోతుంది. అవి ఎండాకాలంలో మళ్ళీ ఆడి పంపిస్తాండి. ఆడంత రేకులు అంత ఉడుకుడికి ఎట్లా పాడుపడుతుంది ఇక్కడికే. ఇక రమణ్ను రేణుల్ల నా ఇద్దరు బిడ్డల నా ఇద్దరు మనవాళ్ళు మనవరాళ్ళు వస్తారు. ఇక వాళ్ళతో అందరు కలిసి ఇక్కడ మంచిగా ఉంటే నా ఉన్నన్ని రోజు నాకు ఎంత సందడిగా ఉంటది. సరే తీ అత్తమ్మ, 2 రోజులు పోయేత్తది, కానీ ఉగాది తర్వాతనే పోయేత్త. ఇప్పుడు పోనిగా. మరి పిల్లలు ఇంకా అత్తలేరు, ఏమైనట్టు? ఇక 4 అవుతాను కదా అత్తమ్మ, అత్తరు కావచ్చు కంతి. కోడలతో మంచిగా ముచ్చట్లు పెడతాను కానీ ఏమైనా రాజీ అసలు నన్ను పట్టించుకున్నాడే లేదు కదా. ఏ రావే వెళ్ళిరా, కూర్చుంటూ దాచి కూసో. అసలు మీ అత్త మీరు వచ్చినప్పటి నుండి నన్ను పట్టించుకుంటూనే లేదే. దాని ముందు వరకు అయితే మొత్తం నా ఇంటికానే ఉండేది. మీ ఇద్దరికి పెళ్లి కాక ముందుకు ఓ ఎల్లి అని మస్తు పిలుచుకుంటుండేది. అది ఊరవతల నుండి పిలిచినట్టు పిలిచేది. ఎల్లి ఇంటి ముందరికి వచ్చి ఎవరైనా యుద్ధ తిరిగి ఏమైనా రోగం పుట్టిందా అని అనేటట్టే పిలిచేది, అంతగానం పిలిచేది. నా జాన్ జిగిరి దోస్తే అది. కాకపోతే ఇప్పుడు మీరు వచ్చినప్పటి నుండి ఏ కోడళ్ళు అంటే అని చెట్టు కింద కూర్చుంటా, నా ఇంటికి అత్తనే లేదే. అవునా పెద్దమ్మ, గట్లయిందా? మీరిద్దరు బెస్ట్ ఫ్రెండ్సా? అగో మన సబ్స్క్రైబర్స్ అడుగు, బెస్ట్ ఫ్రెండ్సా కాదు వాళ్ళే చెప్తారు. మేము బెస్ట్ ఫ్రెండ్సే కదల్లా. ఏం చేయమంటావు మరి, కోడళ్ళు వచ్చినాక బయటకు వస్తే మా అత్త తిరగడానికి పోతాంది, మమ్మల్ని ఇంట్లో నుంచి అనుకోరా? గదే అందుకే నేనే ఇటు నీ దారిని పట్టుకొని వస్తానా. అయ్యో మరి ఎల్లయ్యాడు రమ్మంటే అయిపోగా, ఇంటికాడ ఒక్కడి నుంచి వచ్చినవానే? ఒక్కడు ఆడ మంచిగా నర్సగాంతో ముచ్చట పెడతాండు, తాగుతాండు, తిరుగుతాండు, అంత మంచిగా నటి. అట్లా కాదు పెద్దమ్మ, మరి మీరిద్దరు ఒక దగ్గర ఉండి ఏం ముచ్చట్లు పెట్టేటోళ్ళు? రోజు ముచ్చట్లే పెట్టేటోళ్ళ? అయ్యో ఊర్లో ముచ్చట్లన్నీ మీ అత్త రాజకీయ ముందు వెళ్తే అది లేచిపోయిందా ఇది లేచిపోయిందా, ఈ ఇంట్లో మంత్రాలు ఎవడెత్తాడు, ఆ పెళ్ళం భార్య అది మొగుడిని కొట్టిందట, ఈ మొగుడు పెళ్ళాన్ని కొట్టిందట, మూకడ పంచాయతీ అంతా లత్కోరు ముచ్చట్లు, లత్కోరు పంచాయతీలు, ఆ ఇంట్లో దురుడు ఈ ఇంట్లో దురుడు, మొత్తం గివ్వే గలీజు ముచ్చట్లుండే మా అయితే. అవునా పెద్దమ్మ, మంచిగానే ఉన్నది కదా మీ మొత్తం కథ. అసలు మా దోస్తు మా ఫ్రెండ్షిప్ ఈ ఊర్లోనే ఎవరికి ఉండకపోయేదే. మా ఇద్దరు అసలు విడగొట్టేటోళ్ళే ఉండకపోవు. దాని ఇంట్లో నేను నా ఇంట్లో అది ఎప్పటి కిలకిలా కలకలా ఉండేది. ఎంత మంచి దోస్తులా ఉండేది. కానీ ఇక మీరు వచ్చిన తర్వాత ఇప్పుడు మీతో లేకపోతే ఊరంతా పాట పాడుతుంది బిడ్డ, అందుకే ఇక నేనే అత్తన్నిటు. ఎంత మంచిగా ఉండేది తెలుసా, మా ఇంటి ముందట ఆ గద్దె మీద కూర్చొని నేను మా ఎల్లిగాడు, ఆ పక్కనున్న స్వరూప, తర్వాత భారతి, సావని, ఆ బుచ్చవ్వ అందరం కూర్చొని మంచిగా ముచ్చట పెడుతుంటివి. ఊర్లో ఉన్న ముచ్చట్లని మాకన్నా తెలుస్తుండనే, గంత మంచిగా ముచ్చట పెట్టేది మేమైతే. ఏమైతే మరి ఇక నా కోడలు లేరా? ఇక నా కోడలతో వచ్చి కూడా ముచ్చట పెట్టచ్చు నువ్వు. నా కోడలు కూడా మంచిగా ముచ్చట్లు చెప్తారు. వాళ్ళ ఇంటికి అడేమైంది, వీళ్ళ ఇంటికి అడేమైంది, వాళ్ళు చిన్నప్పుడు ఏమేమి చేసారు అవన్నీ మంచిగా చెప్తా అంటారు. నువ్వు గట్ల అనుకుంటే ఎట్లనే వెళ్ళి మా ఇంటి దిక్కురా, అయిపోతుంది. అత్తన్న కాదు రాకుండా ఉంటా నానే నేను. పిల్లలేరే, పిల్లలు కనబడతలేరు, మీరు ముగ్గురు కూర్చొని మంచిగా ముచ్చట్లు పెడతారు ముద్దపప్పులాగా. అయ్యో అట్లా కాదు పెద్దమ్మ, వాళ్ళు స్కూల్కి వేయరు, ఇక అత్తే వాళ్ళకి రేపటి నుండి కూడా వాళ్ళు స్టార్ట్ అవుతాయట. ఇక రేపు ఏంది మన వార్తలలో చెప్పారు, కానీ ఇంకా వాళ్ళ టీచర్కి ఇట్లా ఏం మెసేజ్ పెట్టలేదు, చూడాలి. ఇప్పటి పోరగాళ్ళకి బాగా ఫోన్లు అలవాటైనాయి. మంచిగా ఒంటి పూట బళ్ళు వస్తా అంటే నా కొడుకు నా బిడ్డ అయితే ఎట్లా అంటే పొద్దున 6 గంటలు లేచి దబదబా రెడీ అయ్యి ఇక వ్యాన్ ఎక్కేది, మళ్ళీ 12 గంటల వరకు ఇంటికాడికి వచ్చేది. ఈ 5-6 గంటల వాళ్ళు ఏం చదువుతారేమో కానీ మంచిగా 12 గంటలకు ఇంటికి వచ్చేది. ఇక మామిడికాయలు ముందట వేసుకునేది. మధ్యాహ్నం ఏమన్నా ఈ స్టార్ మహిళ, మోడ్రన్ మహాలక్ష్మి అవి వచ్చేది.
గేమ్లు ఆడేటి మంచిగా అవి పెట్టుకునేటోళ్ళు చూసుకుంటా మంచిగా తినుకుంటా చల్లగా ఉండేది. చెట్టు గాలి వచ్చే ఇంటి ముందు వేప చెట్టు ఉండేది. మంచిగా దాన్ని చూసుకుంటా మంచిగా వండుకునేది. మళ్ళీ సాయంత్రం రాసుకునేది. అట్లా పోయేది. ఎంత మంచిగా ఉండేది తెలుసా అని చిన్నప్పుడు. ఇప్పుడు పోరగాళ్ళు పాడబడ ఏమనంటే ఫోన్లు అంటారు, పబ్జీ అంటారు, ఫ్రీ ఫైర్ అంటారు, కండి కష్ట అంటారు, అదంటారు ఇదంటారు. అంత దిక్కుమాలిన సంతంతా ఫోన్లనే పడడం, ఫోన్లను ఎత్తుకపోను. మా చిన్నప్పుడు ఎంత మంచిగా ఉండేది నా బిడ్డ నా కొడుకప్పుడు అయితే. అవును ఎల్లి ఎంత మంచిగా ఉండేది. ఇక మా రమేష్ సురేష్ మా రేనా రమ అయితే ఎంత మంచిగా ఆడుకునేటోళ్ళు తెలుసా. మంచిగా చెట్టు గాలికి మామిడికాయలు అయితే తిని మొక్కం మీద ఇంతింత బొబ్బలు అంత కాయలు కాసే వాళ్ళకైతే అయినా తిని అద్దర్రా అంటే తినేది. మళ్ళీ దొరుకుతాయి అమ్మ అని అంత మంచిగా ఉండేది. ఇక సాయంత్రం అయితే ఆడుకునేది, దిబ్బ గుద్దుకునేది. వచ్చిన దగ్గరకంటే నేను రెండు గుద్దేయాలని. అబ్బో ఆలొల్లి గురించి ఆ పంచాయతీ గురించి చెప్తావానే. నా బిడ్డ కొడుకు అయితే దిబ్బ గుద్దుకునేది. నా దగ్గరికి వస్తే నేను రెండు గుద్దేది. అసలు ఎట్లా కొట్టుకునేది అంటే మొఖాలు వలిగేది, చెంపలు వలిగేది, చట్ట గుద్దుకునేది. నా పోరడైతే ఎంత కొట్టేదో నా పోరనైతే. అవునే ఇప్పుడు పోరగాళ్ళకి చిన్న ఇట్లా గిచ్చితేనే అబ్బో అబ్బో నా కొడుకుని కొడతాంది, నా కొడుకుని చంపేస్తాను, నా బిడ్డను కొడతాను, నా బిడ్డను చంపేస్తానని. చిన్నప్పుడు అయితే గుద్దుకునేది. పోరగాళ్ళు అయితే ఎంత గుద్దుకున్నా కానీ ఇప్పుడు గట్టిగానే ఉన్నారు. ఇక ఇప్పుడు పోరగాళ్ళంతా స్కూల్. అవునా గిన్నిగనం చేసిరా. నా చిన్నప్పుడు అసలు నేను ఇవన్నీ చేయలేదు. మామిడికాయలు తినేది, పెప్సీలు కొనుక్కునేది తెలుసా. మాకైతే పెప్సీలు బాగా వచ్చేవి. పెప్సీలు, పాటల పుస్తకాలు ఇవన్నీ బాగా చేసేది. ఇప్పుడు అసలు ఏది లేనే లేదు. నువ్వు కూడా ఇవన్నీ చేసావా? నేను కూడా ఇవన్నీ చేసిందే. అవును చిన్నప్పుడు అయితే పొట్టు కొట్టుకునేది. మా అన్నగాడైతే నన్ను కొట్టి సావ కొట్టేది వట్టిగా. ఏమన్నా ఇప్పుడు పుచ్చకాయ తెచ్చుకునేది. మా అమ్మ రూపాయి అయితే ఎక్కడైనా పోయి పుచ్చకాయ తెచ్చుకుంటే దాంట్లో సగంలో కూడా మా ఇద్దరికి లొల్లేయాలి. గింజలు ఎక్కువ వచ్చినాయి, గింజలు తక్కువ వచ్చినాయి, ఈ పచ్చడి ఎక్కువ వచ్చింది, ఎర్రది ఎక్కువ వచ్చిందని ఓ పొట్టు గుద్దుకునేది మేమైతే. అవునే ఇక ఎండాకాలంలో అయితే ముంజకాయలు వస్తాయి. అబ్బా అలా కళ్ళు ఎంత చల్లగా మంచిగా తీయగా ఉంటుంది రాజీ. ఇట్లా పెట్టి కళ్ళలో పెట్టి ఇట్లా అంటే కసుక్కోని దిగి అల్లకెళ్ళి కళ్ళు ఇట్లా చిల్లాలే. అబ్బా లేత ముంజకాయలు ఎంత మంచిగా ఉంటాయే. ఆయన కానీ ముదిరి తింటే కూడా అరగక దొడ్డి కూడా పెడుతుంది. అవును మీరు కూడా ఇట్లనే చేసిర్రా? నిజంగానే చిన్నప్పుడు అయితే లేత ముంజకాయలు అయితే ఎంత కమ్మ ఉండేటిదో, మంచి తీయ ఉండేది. ఆ కళ్ళు అయితే ఎంత మంచిగా ఉండేదో. ఇక మా డాడీ అత్త అంటే పొలం కాడ నుండి పట్టుకొని వచ్చేది. మంచిగా వాటిని ఇట్లా కళ్ళలాగా తీసి ఇట్లా చెయ్యి పెడితే చిరుక్కు అని జిల్లేది. అదైతే ఎంత చల్లగా ఉండేదో. అవునే ఇప్పుడు ఈ పూరగాళ్ళకైతే అవన్నీ తినలెక్కడిది, ఏదెక్కడిది. మామిడికాయలు తింటలేరు, ముంజకాయలు తింటలేరు. ఇక ఈతకాయలకు పోయేది చూడు. మేము పొలం కాడికి ఎట్లా పోయేదంటే ఈ ఒక కవర్ పట్టుకొని ఓ పెద్ద గోలకట్ట కట్టుకొని పొయ్యి వాటిని కొట్టి దులిపి ఆనే తినేది. కథ తెల్లారిగా ఏడి చేసేది. ఇక మూత్రం పోతాంటే వండుడే. ఆ గింజలు అయితే తుప్పుకో ఏడ చూసినా కానీ ఇటుక గింజలే కనబడేది. అంతగానం తినేది. ఎంత మంచిగా ఉండేనే. అవును నేను ఇంకా చిన్నప్పుడు ఏమనుకునేది తెలుసా అత్తమ్మ? ఏమనుకునేదే చెప్పు. ఇక నేనేమనుకునేదంటే ఇప్పుడు మన ఖర్జూర ఉన్నది చూసినావా, అదే మన ఖర్జూరకాయలు. ఆ ఖర్జూరకాయల్ని ఈతకాయల్ని అన్ని గింజలు తీసేసి ఒకదాని మీద ఒకటి వేసి మంచిగా ముద్దలాగా వేసి మనకి ఇత్తరేమో అనుకునే. నాకు రెండు వేరు ఉంటాయి నాకు తర్వాత తెలిసింది అత్తమ్మా. అవునత్తమ్మా అని అయితే గట్లా అనుకునే. చిన్నప్పుడు అయితే ఇజ్జత్ పోయింది ఒకసారి నాదైతే. ఏం కాదు పోరి ఏం కాదు కానీ ఇక మనం ఈసారి మనకి ఒక ఈతకాయన కనబడుతుంది. ముందుగా అసలు ఎవ్వి అన్ని కరువు అయినాయి. చెట్లు లేకపోయి అన్నింటిని దున్నబడితిరి, ఇల్లులు కట్టబడితిరి, చెరువులు పెద్ద పడితిరి. ఇక ఈతకాయలు ఎక్కడి, మామిడికాయలు ఎక్కడి. ఆ పాడువాడు ఆ మామిడికాయలు కొంటే ఒక్కటి 100 రూపాయలు, కిలోకి 100 అట 200 అట. మా చిన్నప్పుడు అయితే మంచిగా పోయి మామిడికాయలు తెంపడానికి పోయి గిద్ద బస్తా నిండి వేసుకొని వచ్చి రోజు వండ పెట్టుకొని రోజు తింటున్నాం. గడ్డిలో వండ పెడితే ఎంత తీయగా ఇల్లంతా మంచి తీయటి వాసన వచ్చేది. ఇప్పుడు ఏది లేదు మన్ను మశానం. ఆ ఫోన్లు అంటారు, డైరీ మిల్కులు అంటారు, కిండర్ జాయిలు అంటారు, కురుకురే అంటారు, బురుబురే అంటారు, బరుబర్ అంటారు. పొరగలు తిన్నందం లేదు, తిననందం లేదు, ఏది లేదు. అవును పెద్దమ్మ చిన్నప్పుడు అయితే మస్తు తిండి తింటుండేవి. ఇక మా అమ్మ ఎండాకాలం వచ్చిందంటే పోరగాళ్ళు అందరూ ఉంటారు. ఏదైనా ఒకటి అమ్మ కావాలంటారని ఇంత 10 కిలోలంతా గ్యారెలు, మడుగులు, సకినాలు పోసేది ఆడ పెట్టేది. ఇక పొద్దున్న లేసామంటే మంచిగా చాయ గ్లాసు నిండా పెద్ద గ్లాసు నిండా చాయ పోసుకొని అప్పాలని మడుగులని మంచిగా నలగొట్టి అలా వేసుకొని మెత్తగా తర్వాత తినేది. లేకపోతే మంచి అటుకులు వేసుకొని తినేది. అసలు ఇప్పుడు పోరగాళ్ళు చాయ్ అంటే లేదు, ఏదంటే లేదు. అసలు ఏం పోరగాళ్ళు ఏవో నాకైతే అర్థమైతే లేదు. ఇక మనం తాగుతానో కానీ మనం కూడా మారుతూనే ఉంటే ఇంకా ఆపేద్దమ్మా. అవునే చిన్నప్పుడు అయితే గిలాస్ నిండా చాయ్ పోసుకొని నేనైతే అటుకులు పోసుకొని మంచిగా అయిన తర్వాత తింటే ఇక మధ్యాహ్నం నాకు ఆకలే ఆయకపోవే. అవునవునే మంచిగా అప్పాలు ఇట్లా మంచిగా సుంచుకొని పోసుకుంటే ఎంత కమ్మ ఉండేదే. ఇప్పుడు ఏది లేదు. ఇప్పుడు అప్పాలు చేద్దామంటే నీదంటది ఈ అని అదంటది. నా బిడ్డలైతే పో నాకేం అద్దుకొని ఏం తినపోని వాళ్ళు అంటారు.
ఏం చేద్దాం అత్తమ్మ, రోజులు మారుతున్నాయి, మనం కూడా మహారాలు. ఇప్పుడు పిల్లలు అప్పాలు పెడతా తింటారా? కిండర్ జాయ్ కొని అవి కొని. ఐస్ క్రీమ్ అయితే అప్పుడు చిన్నప్పుడు అయితే సేమియా ఐస్ క్రీమ్, పాల ఐస్ క్రీమ్, ఆరెంజ్ ఐస్ క్రీమ్, పెప్సీలు, కోలలు బాగా తినేది. ఇప్పుడు ఏమన్నా అంటే మ్యాగ్నమ్ చాక్లెట్ ఐస్ క్రీమ్, పేస్ట్రీస్, తర్వాత అవి ఇవి వెనిలా చాక్లెట్, అది ఇదని బటర్ స్కాచ్ అని అన్ని తింటారు. కానీ అప్పుడు మనకి మంచి సేమియాది, పాల ఐస్ క్రీమ్ ఇవే తింటుండే. ఎంత కమ్మ ఉండే, ఎంత బాగుండే, చల్ల చల్లగా అమ్ముకొని వస్తే. అవునవును మంచిగా ఉండే చిన్నప్పుడు. ఇప్పుడైతే పిల్లగాళ్ళు అయితే ఏం తింటలేరు, ఇంకా రావట్లేదు చూడు. అమ్మా ఇక్కడ కూర్చున్నారానే? వచ్చిన వారా? మరి ముగ్గురు తమ్ముళ్ళు లేరురా? అరే తమ్ముళ్ళు లేరా? చిన్న తమ్ముళ్ళు లేరు? పిన్ని వాళ్ళందరూ కలిసి ఆడుకుంటారు. పిన్ని వాళ్ళు లూడో గేమ్ ఆడుతుర్రు. ఇప్పుడే రాము అన్నారు, అందుకే నేను మీకు వచ్చి చెప్దామని వచ్చిన. ఏం లూడో గేమే? ఇప్పుడేం గేమ్ రా? ఏమో అమ్మ, అందరు ఆన్లైన్ ఆడతారు, నేను కూడా ఆడతాను. మీకు చెప్పిపోదామని వచ్చిన, మళ్ళీ టెన్షన్ పడతారని పోతున్నా. బాయ్ బాయ్. అయ్యో గిట్లుంటది ఇక వాళ్ళకి. గేమ్లు అంటే లూడో గేమ్ అంట, అదే ఫోన్లోనే గేమ్ కావచ్చు. ఇదంతా ఏందన్నట్టు మన చిన్నప్పుడే మంచిగా ఉండేనే కదా అనే అనిత. అవునక్క, మన చిన్నప్పుడే మంచిగా ఉండే ఇవన్నీ గేమ్స్ మంచిగా బయట ఆడుకుంటుంటే. ఇప్పుడు ఇట్లా సాయంత్రం స్కూల్ నుండి వచ్చినామా అంటే దొరుకుతామా? స్కూల్ 4 గంటలకు వచ్చినామా అంటే వ్యాన్ దిగినామా అంటే మంచిగా అవి గేమ్ ఈ గేమ్ ఆ గేమ్, తొక్కుడు బిల్ల అని, గుండాలని, డబ్బాలని, పాంపడగాని, ఉప్పు పోసడాని, కబడ్డీ అని, ఖోఖో అని ఎన్ని గేమ్స్ ఆడేది. ఇప్పుడు అసలు ఏం ఆడతలేరు అక్క. లూడో అంటారు, ఇంట్లోనే కూర్చుంటారు, ఫోన్లు ఆడుతారు. పిల్లల కళ్ళు ఖరాబ్ అవుతున్నాయి, దానికి అడిక్ట్ అయిపోతున్నారు అక్క మొత్తము. అవునే, అసలు మొత్తం అడిక్ట్ అవుతున్నారు, చెప్ తినట్లేదు. మళ్ళీ ఇప్పుడు టిక్ టాక్ రీల్స్ అని, ఇన్స్టాగ్రామ్ రీల్స్ అని, యూట్యూబ్ షార్ట్స్ అని, మొత్తం షార్ట్స్ అయితే చెయ్యిట్లా మీది పోతారండి. పొరగాళ్ళకి తగ్గుతలేరు. ఇక ఏం చెప్తావే, కంప్యూటర్ పొరగాళ్ళు మనం చెప్తే ఇంటారు, అయిననే వినరు. అవునవును, ఈ కాలం మీద మన పొరగాళ్ళందరూ అధ్వానం తయారైతే. మొన్న ఎవడో ఫోన్ కొనిత్తలేని ఆత్మహత్య చేసుకున్నాడట. గేమ్ ఆడతలేరని చెప్పి అమ్మ నాన్నలు కొట్టిండట. అదేదో ఆన్లైన్ గేమ్లల్లో పైసలని కూడా కొట్టిండట. ఏంది కథ? మంచి చిన్నప్పుడు ఎంత మంచిగా ఉండేది. రూపాయి ఇస్తే అదే బంగారం లెక్కన కొడుకు బిడ్డ అయితే మస్తు కొనుక్కునేది. ఇప్పుడు 10 రూపాయలు ఇస్తే 10 రూపాయలు దేనికి వస్తానే అని అంటారు పొరగాళ్ళు. అవును పెద్దమ్మ, మా అమ్మ 1 రూపీ అని రూపాయి ఇస్తే దానికి పోయి మంచిగా 2 అవి ఏంటి కోకో కోలా పెప్సీలు వచ్చేది, అవి మంచిగా తినేది. లేకపోతే చెగోడీలా అవ్వా ఇవ్వా అన్ని కొనుక్కొని పల్లిపట్టిలా కొనుక్కొని తినేది. ఇప్పుడు కిండర్ జాయ్ అని చెప్పి ఒకటి వస్తుంది, వాళ్ళు ఏముండేవి. కొంచెం చాక్లెట్ వచ్చే, చాక్లెట్లో 2 బాళ్ళు వస్తే దానికి 50 రూపాయలు తీసుకుంటున్నాడు. అసలు 10 రూపాయలకు విలువ లేకుండా పోయింది. అసలు రూపాయి అంటే రూపాయి కనబడతలేదు పెద్దమ్మ. అవునవునక్క, ఎంత ఖర్చు అవుతుంది అసలు. పిల్లలు చెప్తింటలేరు. కిండర్ జాయ్స్, డైరీ మిల్క్స్, కిట్ క్యాట్స్, మోమో ఇవి అవి. ఇప్పుడు మళ్ళీ స్ట్రీట్ ఫుడ్ అని ఒకటి వచ్చింది, పానీపూరి, గప్చుప్ అన్నది తింటావు. తర్వాత ఏంది బ్రెడ్ ఆమ్లెట్ అంట, టోస్ట్లు అంట, మోమోస్ అంట, బిర్యానీలు అంట, పిజ్జాలంట. ఓ అమ్మ, అసలు ఒక్కటి ముట్టుకుంటే 300-400 ఉన్నదక్క. ఏం బిర్యానీ మంచిగా ఆదివారం వచ్చేది ఉంటే మా పిల్లలకైతే మంచిగా గంజు నిండా పప్పుసారి వేసి పెడితే 3 పూటల కమ్మగా తింటుండే. ఇప్పుడు పిల్లగాళ్ళు వస్తే సండే వస్తే నానమ్మ మటన్ అంటారు, చికెన్ అంటారు, చికెన్ బిర్యానీ అంటారు, గుడ్లు అంటారు, అవ్వంటారు. అయ్యోనంత చక్కగా ఉన్నాయి. అన్ని సూదులేసి పెంచుతారట, ఎన్ని రోగాలు వచ్చి పాడబడతాయి. ఇంకా ఆడపిల్లలు అయితే తొందరనే పెద్ద మనిషి అవుతారు వాటి వల్ల. అవునవునత్తమ్మ, అసలు అవి మంచిగా ఆవాట తినడం మొన్నటిదాకా ఇంకా బర్డ్ ఫ్లూ అని కోళ్ళకచ్చి కోళ్ళలన్నీ చచ్చుడు. మొన్నటిదాకా అసలు చికెనే తినద్దన్నారు. అవునే, అవన్నీ మంచిది కాదు, ఆరోగ్యం మొత్తం ఖరాబ్ అవుతుంది. ఎవరు చెప్తే వినరు కానీ ఏం చెప్తాం. ఇప్పుడు కలికాలం గట్లనే ఉన్నది కాబట్టి వాళ్ళతో పాటు మనం కూడా తినాలి, మనం కూడా ఉండాలి. గాడికే సదిరి పెట్టుకోవాలి, అంతేనే. ఇక సరే నేను వెళ్ళిపోతాను. ఇక పని చేసుకోవాలి, నా కోడలు 2 వంట వేయాలి. సరేనా, పోతాను మరి. సరేనా, నేను కూడా పోతా. మా ఎల్లిగాడు వెయిట్ చేస్తాను కావచ్చు, నా కోసం ఎదురు చూస్తాను కావచ్చు, పిట్టకు పెట్టినట్టే వాడైతే. సరేనే, పోతాను మరి. ఇక చూసి వీడియో మన వీడియో ఎట్లా అనిపించింది? మంచి అనిపించిందా? అయితే మా ఫోన్ ప్రాబ్లమో లేకపోతే యాప్ ప్రాబ్లం వల్ల మాకు అసలు వీడియోలు చేయడానికి అత్తలేదు, అందుకే లేట్ అవుతాయి వీడియోలు. లేకపోతే రోజు పెట్టడానికి ట్రై చేస్తాము. ఇక మేము ఈ రోజు వరకు చూస్తున్నాం, మరి ఎందుకు ఫోన్ ప్రాబ్లమా యాప్ ప్రాబ్లమ్ ఏందని చెప్పి చూసి కరెక్షన్ చేసుకొని పెట్టడానికి ట్రై చేస్తున్నాము. ఖచ్చితంగా పెడతాము. మరి అలా మన వీడియో ఎట్లా అనిపించింది? మంచి అనిపించిందా? మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మీ ఒక్క లైక్ వల్ల ఇంకా కొంతమందికి పోయి మన ఛానల్ గ్రోత్ అవుతుంది. అలాగే సపోర్ట్ చేయండి. ఇంకొకటి కొత్తగా చూసే వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఇలా ఎట్లా అనిపించింది అంటే పాత జ్ఞాపకాలన్నీ నవ్వినాము. ఇక రేపటి నుండి ఏంటంటే ఒంటిపూట పడులు స్టార్ట్ అయితే మరి ఎట్లా, తర్వాత పరీక్షలు ఎట్లా రాస్తారు, మార్కులను చూసి మమ్మీ డాడీ ఎట్లా కొడతాడు, తర్వాత కూతురు పిల్లలు వస్తే ఉగాది పండుగ వస్తే ఎట్లా, వేసవి కాలం వస్తే ఎట్లా, అప్పాలు ఎట్లా వేసుకుంటారు, అవి ఎట్లా వేసుకుంటారు, ఆరాల మధ్యలో చిన్న గొడవ అయితే లొల్లిళ్ళు ఎట్లా అయితే, అత్త కూడా లొల్లిళ్ళు ఎట్లా అయితే, భూమికాడ పంచాయతీలు ఎట్లా అయితే అని చెప్పి నెక్స్ట్ మన వీడియోస్ అన్ని రాబోతున్నాయి. ఇది మన ఓన్ కంటెంట్, మనం ఎక్కడ నుండి కాపీ కొట్టింది కాదు. ఇక మరి రేపటి వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.